నమస్తే అండి, వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్. ఈరోజు రైస్లోకి, రోటీలోకి, ఈవెన్ బిర్యానీలోకి కూడా చాలా టేస్టీ అయిన కర్రీ క్యాబేజీ చనా ఆలు కర్రీ, మిక్స్డ్ వెజ్ కర్రీ లాగా అనమాట. చాలా టేస్టీగా బాగుంటుంది. ముందుగా పెనంలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఒక్క నిమిషం గమనించండి, చూసుకోలేదు, పెనంలో కాస్త నీరు ఇంకా ఉండగానే ఆయిల్ వేసేసాను అనమాట. ఈసారి చిటపట మంట ఉంటుంది. అలా చిటపటమనకుండా కాస్త వేడి అవ్వకుండానే తాలింపు వేసేసుకోవాలి. లేదంటే ఇంక నూనె పట్ మంటది పెనం. ఎప్పుడైతే తాలింపు వేసామనుకోండి అంత త్వరగా పేలదు. అప్పుడు హైలో పెట్టుకోవాలి స్టవ్. చిన్న చిన్న టిప్స్ అన్నమాట. తాలింపు వేగిపోయింది. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిర్చి. తాలింపు వేగిన తర్వాత మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉల్లిపాయ పేస్ట్, నేను 2 ఆనియన్స్ పేస్ట్ వేసుకున్నాను. ఇలాంటి వాటికండి ఉల్లి తరుగు కన్నా ఉల్లి పేస్ట్ బాగుంటుంది. చిటికెడు పసుపు, కాస్త కారం, మన రుచికి సరిపడా. ఈ శనగల కూరకి, క్యాబేజీకి కాస్త కారం పడుతుందండి. కొన్ని కూరలకి మనం తక్కువ వేసినా కూడా కారం పట్టదు. బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని, ముందుగా ఒక పెద్ద బంగాళదుంప ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. ఈ ఆలు ఎందుకంటే కూర టేస్ట్ ఇంకా పెంచుతుంది. మీకు బంగాళదుంప కూడా లేకుండా కూడా చేసుకోవచ్చు. కాలీఫ్లవర్ కూడా వాడుకోవచ్చు. మష్రూమ్ అన్నీ కూడా వేసుకుని ఇలాగే మిక్స్డ్ వెజ్ చేసుకోవచ్చు. కాస్త బంగాళదుంప వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ కూడా పచ్చివాసన పోయే వరకు వేగించిన తర్వాత మాత్రమే సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు గరం మసాలా, చిటికెడు. ఇష్టం లేకపోతే లేదు. ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగల ప్లేస్లో బఠానీలు కూడా వేసుకోవచ్చు. ఇలాంటి కూరల పిల్లలు చాలా ఇష్టంగా క్యారేజీల్లోకి కూడా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. వేసుకుని ఆల్మోస్ట్ 30% ఉడికిపోయినాయి కదా కూరలు. ఒక ½ గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టేసుకోవటమే. మీకు టమోటాలు కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ పేస్ట్ ఎక్కువ వేస్తాం కాబట్టి కాస్త టమోటా 1-2 వాడుకుంటే సరిపోతుంది. అంతే అండి, బాగా దగ్గరికి 5-10 మినిట్స్లో కుక్ అయిపోతుంది. మీకు గ్రేవీగా కావాలి అంటే 4 జీడిపప్పులు, చిన్న కొబ్బరి, ఒక టమోటా పేస్ట్ చేసి అందులో వేసుకుని మళ్ళీ 1-2 నిమిషాలు వేగనిచ్చి దించేసుకుంటే బాగా గ్రేవీగా వస్తుంది. మీకు ఇలా సెమీ గ్రేవీ కావాలంటే ఇలా ట్రై చేయండి.